సంక్రాంతి కోడి పందాలకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే పందెం బరుల వద్ద పందెం రాయల హడావుడు ఉంటే వారితో మేము ఏమాత్రం తీసుకోమన్నట్టుగా మహిళలు కూడా పెద్ద ఎత్తున పందాలు చూడడానికి వచ్చారు. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా నారాయణపురం బరిలో ఉన్నాం. మీరు ఇక్కడ చూస్తే కనుక మహిళలు పెద్ద ఎత్తున అంటే ఇంటిల్లిపాది కూడా కోడి పందాలు చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చి పందాలు చూడడానికి అంటే కోడి పుంజులకి సంబంధించి కానీ రంగులు కానీ కొంత వారికి అవగాహన ఉండే అవకాశం లేదు, కానీ మొత్తం పందాలు చూడుతున్నారు. సంక్రాంతి అంటే కోడి పందాలు కాబట్టి తప్పనిసరిగా మనం కూడా వెళ్ళాలి, పందాలు చూడాలి అనే ఇంట్రెస్ట్ ఉందనే చెప్పుకోవచ్చు. అసలు ఇక్కడ మహిళలను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏంటి కోడి పందాలు ఫస్ట్ టైం రావడం? గతంలో కూడా వచ్చారు మీరు? ఇదే ఫస్ట్ టైం. ఎక్కడ, ఏ ఊరు మీది? తాడేపల్లిగూడెం. వచ్చారా? ఏంటి, ఎన్ని డబ్బులు తీసుకొచ్చారు మీరు? ఓన్లీ చూసి ఎంజాయ్ చేద్దాం. చూడడానికేనా? మీ చిన్నప్పుడు ఎట్లా చేసుకునేవాళ్ళు మేడం ఈ సంక్రాంతి? మా చిన్నప్పుడు అంటే కోడి పందాలు వేసేవారు కానీ కత్తులు కట్టేవారు కాదు, మామూలుగా వేసేవారు. ఇప్పుడు అంటే కత్తులు అది కడుతున్నారు అంతే. మేడం, ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఎందుకు హైదరాబాద్ అండి? మా బావగారు ఇక్కడే ఉంటారండి, మా తోడుకోళ్ళు అండి. సంక్రాంతి చూడడానికి వచ్చామండి. కోడి పందాలు చూడడానికి? అవునండి. అవునండి. ఎన్ని డబ్బులు తెచ్చారు మరి హైదరాబాద్? మా సార్ని అడగాలండి, మా సార్ ముందు కూర్చున్నారండి. బాగుందండి, అరేంజ్మెంట్స్ బాగున్నాయి, చాలా బాగుంది. ఫస్ట్ టైం చూస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నామండి. అందరికి హ్యాపీ సంక్రాంతి. అంతకు ముందు చూసారు మీరు? లేదండి, ఫస్ట్ టైం చూస్తున్నాం. ఫస్ట్ టైం ఏ పాస్ తీసుకొచ్చారా? అవునండి. ఓకే, మనం చూస్తున్నాం, చాలా సరదాగా ఉంది అన్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు. మీరు ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి చూడడానికి? 10 times వచ్చారా? డబ్బులు కూడా తీసుకొస్తారు పందాలు కాయడానికి? తెలుసా మీ కోళ్ళ గురించి? ఏమున్నాయి చెప్పండి కోడి పుంజులు? అంటే నేమ్స్ నాకు అంత ఐడియా లేదు. మా ఫాదర్ పెడతారు కదా, ఆయనతో పాటు వచ్చేవాళ్ళు. జస్ట్ చూడడానికి వచ్చాము. పిల్లల వరకు వాళ్ళకే ఇస్తాం, లైక్ వాళ్ళే పెడతారు బెట్టింగ్, అది మాకు తెలీదు. పాస్ తీసుకొచ్చారా సంక్రాంతి సంబరాలు? ఓకే, విఐపి పాస్. ఎస్. అంటే మీరు ఇప్పుడు పందెం కడితే ఎంత పందెం కడతారు? లాస్ట్ అవి చెప్పకూడదు. కొన్ని పందాలు ఎప్పుడైనా ఓడిపోయారో పని? లేదండి, లేదు. ఓకే, ఎవరెవరు వచ్చారు? ఫ్యామిలీ మొత్తం వచ్చి. మనం చూసినాం సంక్రాంతి ఎంత సరదాగా ఉంటుందో, ఇక్కడ ఎంత బాగా ఎంజాయ్ చేస్తారనేది, ఎంత బాగా ఉంటారనేది. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఏం చేస్తారు మీరు? చదువుతున్నారా? ఏం చదువుతున్నారు? ఎంట్రండి. భీమవరం? గన్పవరం. ఓకే, అంతకుముందు చూసారా కోడి పందాలు? చిన్నప్పటి నుంచి వస్తున్నామండి. కోడి పందాలు చూస్తున్నారా? ఎంత పందెం ఎంత కాస్తారు? మా పెద్దనాన్నగారు వాళ్ళు కాస్తారండి అక్కడ కాస్తారా? ఓకే, మొత్తం అంతా కూడా మహిళలంతా చాలా ఉత్సాహంగా ఉన్నారనే చెప్పుకోవచ్చు. కోడి పందాలకి సంబంధించి కొంతమంది ఫస్ట్ టైం చూడడానికి వచ్చిన వారైతే, మరికొంతమంది మేము పందాలు కూడా కాస్తాము, మా కోడి పుంజులు కూడా తెలుసు అని చెప్తున్నారు. అమ్మ, ఏంటి మీరు ఏ ఊరు? ఇప్పుడు ఫస్ట్ టైం చూడడమా? అంతకుముందు వచ్చారా? లేదండి, మా అమ్మమ్మ వాళ్ళది పత్తేపురమే, ప్రతి ఇయర్ వస్తూ ఉంటాం. పందాలు కాస్తుంటారా? లేదు, చూడమే. ఎన్ని పందాలు చూసారు ఇప్పటి వరకు? 4. ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం వస్తాం. సంక్రాంతి అంటే కంపల్సరీ రావాల్సిందే. కోడి పందాలు జోదాలు వద్దని చెప్తున్నారు కదా? సంవత్సరానికి ఒకసారే కదండి, సో ఎంటర్టైన్మెంట్ అంతే. ఉంటే బాగుంటుంది, కంపల్సరీ ఉంటే బాగుంటుంది. ఓకే, మనం చూస్తున్నాం. మిగతా వారిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వారు ఏ విధంగా ఇదవుతున్నారు అనేది. ఏమండి, ఏంటి ఎన్ని డబ్బులు తీసుకొచ్చారు పందాలు వేయడానికి? మీరు ఏ ఊర్లో వచ్చారు? నారాయణపురం. అంటే కోడి పందాలు బ్యాన్ చేయాలంటున్నారు, బ్యాన్ చేయాలా ఉంచాలా? ఇది మన ట్రెడిషనల్ స్పోర్ట్ కదా, జల్లికట్టు ఎలానో మన కోడి పందాలు అలానే. సో మేము హైదరాబాద్ నుంచి వచ్చాము, నేను ఆఫీస్కి లీవ్ పెట్టుకుని వచ్చాను. బికాస్ ఇస్ ద టైం అందరం కలిసి బాగా మింగిల్ అయ్యి చేస్తాం. అండ్ వీళ్ళకి కూడా మన ట్రెడిషన్ తెలుస్తుంది. లేదంటే లైక్ క్రిస్మస్ అవి సెలబ్రేట్ చేసుకుంటే మన పొంగల్ కూడా తెలియాలి కదా పిల్లలకి. సో అందుకే వచ్చాం. ఇట్ వాస్ వెరీ ఫన్. కోడి పందాలు ఉండాలంటారు? అఫ్ కోర్స్ ఇది మన ట్రెడిషనల్ స్పోర్ట్ అంతే, సో ఉండాలి. ఓకే, మనం చూస్తున్నాం చాలా సరదాగా ఇక్కడ ఇంటిల్లిపాది కూర్చుని కోడి పందాలు చూస్తున్నారనే చెప్పుకోవచ్చు. మొత్తం పండుగ 4 రోజుల పాటు కూడా ఇంతే సరదాగా ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పందెం బరులు ఉండబోతున్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్.